సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ కోల్కతా కేసుకు సంబంధించి సందీప్ ఘోష్ ఈ ప్రిజన్ లైఫ్, జైలు జీవితం అనేది ఎలా ఉంది అసలు? ఒక్కసారి మనం దాని గురించి మాట్లాడుకుంటాం. అంటే వాడికి ఫస్ట్లో స్టార్టింగ్లో మనం చెప్పుకున్న విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారట. విఐపి సెల్ ఇవ్వడము, ఫెసిలిటీస్ అన్నీ కూడా. మరి ఇంకా ఫోను అవన్నీ ఏమైనా ఇచ్చారో మనకు తెలియదు. అయితే ఇప్పుడైతే కొంచెం అంత మంచిగా ఏం లేదనే చెప్తున్నారు. ఎందుకంటే నేరాలు ఒకదాని మీద ఒకటి బయట పడుతున్నప్పుడు వాడికి ఫెసిలిటీ ఎందుకు ఇవ్వాలి? వాడి శిక్ష అంటే ఏంటి అసలు? ఆనందంగా కూర్చుని, అంటే నేను బయట ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను జైల్లో ఉంటే కూడా నాకు అన్ని బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఇంకా ఈ మెడికల్కి సంబంధించిన వాళ్ళ హైయర్ అథారిటీస్, ఇంకా అందరి యొక్క అండాదండలు ఉన్నాయి వాడికి. అసలు అది చూసుకునే కదా ఎంత నేరంకి పాల్పడ్డాడు. అలాంటప్పుడు నేను జైలుకి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా నాకు నడిచిపోతుంది, బెయిల్ ఇచ్చేస్తారు, నేను మహా అయితే కొద్ది రోజులు ఉంటాను, బయటకు వచ్చేస్తాను, నా పర్సనల్ లైఫ్ మళ్ళీ నాకు బాగుంటుంది, చాలా హ్యాపీగా నేను ఉంటాను అని అనుకుని స్టార్టింగ్లో చాలా తను ఏమంటారంటే భరోసాగా ఉండుంటాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తున్నారు. ఇప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే సిబిఐ వాళ్ళ మీద బాగా వీళ్ళకి జరుగుతుంది మంచిగా. ఇంకా అంటే త్వరగా వీళ్ళు శిక్ష పడటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వీడికి ఇది సెంట్రల్ ప్రెసిడెన్సీ జైలు అని చెప్పి అందులో పెట్టారు, సెల్ నెంబర్ 10 అని చెప్తున్నారు. ఇప్పుడు అందులో వాడికి బాగానే చూపిస్తున్నారు రుచులు. ఎందుకంటే మొన్న కూడా ఆ మధ్య అన్నారు కదా 3rd డిగ్రీ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు బయటకు వచ్చినంత ఇది కాకపోయినా మనకు తెలియదు కదా, అక్కడ వాళ్ళకి ఏదో ఒక విధంగా కఠినమైనటువంటి ట్రీట్మెంటే ఇస్తారు. ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అంత చిన్న చిన్న పనిష్మెంట్స్గా తోటి కూడినటువంటి టెస్టులు చెయ్యరు. వాళ్ళ స్టైలే వేరుంటుంది. చూడండి, మనకి పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు, సిబిఐ వాళ్ళు ఏం చేస్తారనేది మనకి పెద్దగా ఎక్కడ ఏం తెలీదు. ఎందుకంటే అవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. సో బయటకి చెప్పుకున్నంతగా చూడండి, మనకి డే 1లో సందీప్ ఘోష్ ఫేస్ చూడండి, వాడి ఫీలింగ్స్ చూడండి, ఇప్పుడు చూడండి దీనాతి దీనంగా ఘోరాతి ఘోరంగా పడున్నాడు వాడు ఎక్కడ వాడి ఫోటో కూడా మనకు కనిపించడం లేదు. ఆ తర్వాత మధ్యలో ఒకసారి చూస్తే కూడా చాలా దీనంగానే ఉంది ఫేస్ అనేది. కానీ వాడి మొహంలో క్రూయాలిటీ చూడండి, కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. అసలు వాడి కళ్ళల్లో కానీ, ఫేస్లో కానీ, వాడి మూతి బిగించడంలో కానీ, వాడి ముక్కు బిగించడంలో కానీ, వాడి యొక్క రోషావేశాలని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు, వాడి యొక్క కోపాన్ని, ఇప్పుడు ఈ జరుగుతున్న దీని అంతటినీ కూడా భరిస్తున్నటువంటి ఒక ఫీలింగ్ వాడి ఫేస్లో చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. అవును. ఇంకోటి మేడం, సందీప్ ఘోష్ జైల్లో ఉన్నారు కదా, అడిగాడంట ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి మాట్లాడాలి, నేను ఒకసారి పిలిపించండి వాళ్ళతో నేను మాట్లాడాలని అడిగాడంట. మరి దానికి ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారంటే వాళ్ళకి అంత అనుమతులు ఇవ్వరండి. అనుమతులు ఇస్తే ఇప్పుడు చూడండి, ఆ ఫోన్ కూడా ఎందుకు తీసేసుకుంటారు? ఫోన్ అనేది అతిపెద్ద కమ్యూనికేషన్. తర్వాత నేను వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను అని అంటే ఈజ్ ఈక్వల్ టు అదే కదా. ఫోన్ ఈక్వల్ టు ఒక మెంబర్ ఎవరన్నా వచ్చినా సరే ఇతను ఏదైనా సమాచారం వచ్చి బయటకు పంపచ్చు, బయట నుంచి ఏదైనా సమాచారం లోపలికి రావచ్చు. కాబట్టి వీళ్ళ అనుమతులు ఇవ్వరు. ఇవన్నీ మనం బయట చెప్పుకునేవే. పోలీసు డిపార్ట్మెంట్ తీసుకున్న కేసు కాదు కదా ఇది, సిబిఐ సెంట్రల్ లెవెల్లో వీళ్ళు డీల్ చేస్తున్నప్పుడు అసలు చీమని దోమని కూడా వాళ్ళకి ఎంటర్ చేయనివ్వకూడదు. అసలైతే లోపాయకారిగా వాళ్ళు దొంగతనంగా ఏమైనా చేస్తున్నారంటే మరి ఈ కేసు ఇంకా ఇప్పట్లో తేలకపోవచ్చు. కానీ ఈ కేసు తేల్చాలి అనుకుని సుప్రీంకోర్టు కూడా ఒక డేట్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎంత సాక్ష్యాధారాల కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏ ఒక్క విషయాన్ని బయటకి వెళ్ళకూడదు, లోపల నుంచి బయటకి రాకూడదు. సో నా అంచనా ప్రకారం అయితే ఎటువంటి వాళ్ళతో కూడా ఇతనికి కల్పించరు. ఒక ఫోన్ కానీ, మనిషి కానీ వాళ్ళని కలవాలి. ఈవెన్ వైఫ్తో కూడా ఎందుకు కలవాలి? ఇప్పుడు మనం అనుకున్న వైఫ్ కూడా ఇందులో ఒక హస్తం ఉంది. అది ఎలా అంటే అతను చేసినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో, అపాయింట్మెంట్స్ కానీ, ఇంకోటి కానీ, బిజినెస్లు, ఫైనాన్షియల్ మ్యాటర్స్, వీటిల్లో సహకారం ఉండే ఉంటుంది. ఆవిడ ఉండకుండా ఎలా ఉంటుంది? ఒక భార్యకి తెలుస్తాయి కదా మేడం. తెలుస్తాయి. ఎందుకనంటే యాజ్ ఏ ప్రొఫెసర్ ఆవిడ అక్కడ యాజ్ ఏ ఎంప్లాయీ, ఆవిడకి కూడా అన్ని తెలియకుండా ఉండవు. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఈక్వల్ డాక్టర్ అయినప్పుడు, అక్కడ ఒక ఎంప్లాయీ అయినప్పుడు, ఆవిడ దటు భార్య అయినప్పుడు కలిసే చేస్తారు భార్యాభర్తలు. ఎంతో కొంత ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ అభయ
కేసు ఏదైతే ఉందో అందులో ఆవిడకి పాత్ర లేకపోయి ఉండొచ్చు, లేడీ కాబట్టి, భార్య కాబట్టి, పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ ఇన్వాల్వ్ చేసి ఉండకపోవచ్చు, కానీ మిగతా వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఉండే ఉంటుంది ఆవిడ. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీరు అన్నట్టుగా ఆస్తి విషయాలు కాబట్టి భార్యను కూడా అనుమతి ఇవ్వకూడదు. ఇస్తే ఇంకేముంది, లూప్ హాల్స్ అన్ని తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకి కొన్ని వీడియోస్ ఆవిడ సిబిఐకి సబ్మిట్ చేసిందని, ఇంకా ఆడియో టేప్లు ఏవేవో సబ్మిట్ చేస్తూనే ఉందని చెప్పి మనకి తెలుస్తున్నప్పుడు వాడు భార్యను కలవాలని అనుకోడు. ఎందుకనంటే ఇంకా ఏమన్నా భార్యను ఏదన్నా వీళ్ళు సిబిఐ వాళ్ళు కూడా పంపించి ఏదన్నా ఒక క్లూ తీసుకురమ్మని కూడా చెప్పి పంపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మరి సిబిఐ వాళ్ళు ఆ వైపు నుంచిగా చేస్తున్నారో లేదు మనకు తెలియదు, కానీ ఈ భార్యతో ఇంకేదన్నా చేయించడానికి ఛాన్స్ అయితే సందీప్ ఘోష్కి ఉంటుంది ఖచ్చితంగా. అందుకని భార్యను కూడా అలౌ చేయరు. ఇంట్రోగేషన్స్ పైన ఇంట్రోగేషన్స్ అయితే జరుగుతున్నాయంట, జరగాలి కదా. ఇన్ని నెల రోజుల నుంచి జరుగుతుంటేనే ఒక కొలిక్కి రాలేదు, మరి ఆపేస్తే కుదరదు కదా. ఇంకా చేస్తూనే ఉండాలి, టైం లిమిట్ ఇచ్చినంత వరకు కూడా వాళ్ళు అన్ని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎవరిని తన దగ్గరికి రావడానికి మీరు అన్నారు అనుమతి ఇవ్వరు, మాట్లాడినెవరు ఈ టైంలో అన్నారు కదా. అంటే సుప్రీం సీరియస్ అయింది కదా, ఈ తారుమారు చేయడం ఈ కేసుల విషయాలు అన్ని సిబిఐ పైన. సో అందుకే సిబిఐ ఎవరిని రావడానికి అంటే ఏమంటారంటే నోటీస్ కానీ పర్మిషన్ కానీ ఇవ్వదు అంటారా? ఖచ్చితంగా అడిగాడు అని ఖచ్చితంగా ఇవ్వదండి. మనకు తెలిసినంత వరకు అయితే అసలు ఇవ్వకూడదు. అసలు పురుగును కూడా అక్కడ ఉంచరండి. ఎవరైతే సిబిఐ డిపార్ట్మెంట్ ఆన్ డ్యూటీ ఉంటారో వాళ్ళు ఇంకా ఆపోజిట్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్టుకు తీసుకెళ్లాలా, పోలీస్ స్టేషన్ ప్రసక్తే లేదు ఇక్కడ. వాళ్ళు ఇంట్రాగేషన్ రూమ్లోకి తీసుకెళ్లాలా, ఏ ప్లేస్కి తీసుకెళ్లాలో ఆ ప్లేస్కి చూడండి. మనం చూసాం కూడా కొన్ని వీడియోస్లో వాడిని అసలు ఎక్కడ నడవనిస్తున్నారు, ఈడ్చుకెళ్తున్నారు కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు. అసలు ఒక 5, 6, 7 మంది చుట్టూ కలిసి బాడీని ఈడ్చుకెళ్తున్నారు వాడు నడుస్తున్నట్టు ఎక్కడన్నా కనిపించిందా? అంటే ఎవ్వరూ కూడా ఏమాత్రం అవకాశం తీసుకోవటానికి వీలు లేని పద్ధతిలో వాడిని అటు ఇటు చూడనివ్వకుండా, వాడి కాళ్ళు ఎక్కడ భూమి మీద ఉన్నాయా ఆకాశంలో ఉన్నాయో వాడికి తెలియని పరిస్థితుల్లో ఈడ్చుకెళ్తున్నారు. అంటే అంత టైట్ కట్టుదిట్టంలో వాడిని ఉంచుతారు, ఎవరిని రానివ్వరు యాజ్ పర్ రూల్. అంటే కామ్గా ఒక ఆడపిల్లని ఇట్లా చేసి చంపేస్తే నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు హోదా ఉంది, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, పరపతి ఉంది అని అనుకున్నాడు. కానీ ఇంత ఉచ్చు బిగుస్తుంది అని అర్థం కాలేదు మేడం. అంటే ఒక అమ్మాయి ఏం చేసినా ఏం కాదులే, ఆ భయం అనేది లేదు. భయం అతని పక్కన పెడితే ఇంకా చూడండి, ఈ ఆరోగ్య శాఖ మంత్రిని కానీ, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించిన హైయర్ అథారిటీస్ వీళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కొత్తది ఒకటి వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్లో నిరంతరం ఇది తీసుకోండి, ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళని తీసుకోండి, ఇతను ఒక ప్రిన్సిపల్ మాత్రమే కదా. అయితే ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇంకా హైయర్స్, వాళ్ళు అప్ టు డేట్గా ఏం జరుగుతుంది హాస్పిటల్లో, కాలేజీలో అనేది వాళ్ళు చెక్ చేయాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు అన్నీ చూసుకుంటూ చెక్ చేస్తూ ఉంటూ ఉండాలి వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు? కాబట్టి ఈ 3 డిపార్ట్మెంట్స్ని కూడా సస్పెండ్ చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. వాళ్ళ ఇదని బట్టి ఆ డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు వీడు వాళ్ళ అండదండలతోటి క్రైమ్ చేసినప్పుడు అసలు వీళ్ళనే వాళ్ళు లేకపోతే వాడు నేరం చెయ్యడు. అంటే వీళ్ళ యొక్క సహాయం లేనప్పుడు వాడు చెయ్యడు. వీళ్ళు ఎందుకు సహాయం చేశారు? అసలు భరోసా ఎందుకు ఇచ్చారు? మేము ఉన్నామన్న భరోసా ఉండబట్టే చేశాడు. కాబట్టి ఆ 3 శాఖలు కూడా దీనికి చాలా కీలకమైనటువంటి మనుషులు అని చెప్పి వాళ్ళని కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీద జరుగుతున్నాయి. అందుకే కదా మేడం అక్కడ ప్రొటెస్ట్లు కూడా ఆగట్లేదు. జుడో డాక్టర్స్ కూడా మరి మమతా బెనర్జీ ఆపమని చెప్పినా కూడా, సుప్రీం కూడా అనౌన్స్ చేసినా కూడా వాళ్ళు ఎందుకు ఆగట్లేదు? ఎవరి మాట వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. ప్రజాస్వామ్యం కంట్రీ అండి, ఇది డెమోక్రటిక్ కంట్రీ. వీళ్ళు ఏంటి అందులోకి డాక్టర్స్ వాళ్ళు రేపొద్దున మాకు కూడా బాగుంది, ఈ అవేర్నెస్ రావటం అనేది నాకు బాగుంది, నచ్చింది. రేపు మాకు జరగచ్చుగా. ఇలా దేశంలో ప్రతి ఒక్క మనిషి అనుకున్నట్టయితే దేశంలో అరాచకాలే జరగవు. అట్లీస్ట్ ఇప్పుడు డాక్టర్ అమ్మాయికి జరిగింది కాబట్టి కో డాక్టర్స్ అందరూ కూడా ఎటువంటి రూల్ని ఎటువంటి ఆర్డర్ని మేము ఒబే చేయము, మేము పాటించము, మేము జాయిన్ అవ్వము. లాస్ట్ ఎప్పుడు మంగళవారం సాయంత్రం లోపల మీరు డ్యూటీలో జాయిన్ అవ్వాలంటే ఎవరు జాయిన్ అయ్యారు? మేము అవ్వము అని చెప్పారు. బాగుంది నాకైతే. అంటే బాగుండటం అంటే ఒక రకంగా అంటే ఉద్యమం పరంగా బాగుంది. మరి బయట వైద్య సేవలు ఆగిపోయాయి కాబట్టి దానికి మనం బాధపడాల్సిన అవసరం ఉంది. కొంతమంది చనిపోయారు అని అంటున్నారు. ఇంకా దానికి గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాలి. అయితే మరి వాళ్ళకి రేపొద్దున ఈ డాక్టర్స్కే ప్రజలకు అంత సేవ చేయాల్సిన డాక్టర్స్ విలువ తెలియకుండా ఒక డాక్టర్ని చంపారు. మరి మా సేవలు మీకు అంత అవసరం అయినప్పుడు మీరు మా పట్ల ఎలా ఉండాలి అని తెలియజేయటం కోసం వీళ్ళు ఉద్యమం ఇంకా చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.